హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీలక్ష్మీ నాన్ చర్మ లేడీస్ అండ్ జెంట్స్ డిజైనర్ అండి. ఇప్పుడు నేను ఒక పంజాబీ డ్రెస్ కటింగ్ చేస్తున్నాను. ఇది ఎలా అంటే ఆవిడ చెస్ట్ వచ్చి 33 అంగుళాలు బారు. ఇదిగోండి, మొత్తం ఇలా వేసాను. 33 అంగుళాలు చెస్ట్కి 3 అంగుళాలు నేను యాడ్ చేసుకుంటే మనకి 4 భాగాలు చేసుకుంటే వచ్చింది 9 అంగుళాలు. ఇక్కడికి పెట్టాను. డ్రాయింగ్ వేసిన తర్వాత మీకు కట్ చూపిస్తున్నాను అంటే అది నేను మర్చిపోయానండి, జస్ట్ సారీ. ఇదిగోండి 40 అంగుళాలు బార్ వచ్చేసి ఇక్కడ పైన మనము ఈ కొంచెం అనేది గ్యాప్ దీనికి కటింగ్కి మన షోల్డర్ కటింగ్కి ఉంటుంది కదా. ఇదిగోండి 39 అంగుళాలు బార్ పెట్టాను, అంటే 40 అంగుళాలు కరెక్ట్ బారు. నేను వచ్చి ఇక్కడికి వచ్చేసేసి 6.5 పెట్టానండి. ఇది 6.5 కూడా కదా, 6 మనకి చెస్ట్ లూజ్ దగ్గర పాయింట్ చేశాను. ఇక్కడ మనకి సగం చెస్ట్ దగ్గర నుంచి కిందకి డౌన్ అనేది 12.5. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందండి. ఒకళ్ళకి 13.5 ఉంటుంది, ఒకళ్ళు 14, 14.5. ఇట్లా మనకి హైట్ పెరిగే కొద్దిగా మనకి డౌన్ అనేది వస్తూ ఉంటుంది. 22 వచ్చి ఇక్కడ సైడ్ కట్స్ వస్తుందండి. ఇక్కడ మనం కట్స్ పెడతాం, ఇది కట్స్ కటింగ్ అనమాట. ఆవిడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాం. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను, చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ షేప్ అనేది మనకి కన్ఫర్మ్గా రావాలి. ఈ షేప్ అనేది ఇదిగోండి, షేప్ అనేది ఇక్కడికి వచ్చేసేసింది. అంటే ఇది అసలు ఒరిజినల్ మన కటింగ్ ఖర్చు అనమాట. ఈ మధ్యలో ఉన్నది ఖర్చు. ఈ షేప్ అనేది కన్ఫర్మ్గా వస్తే మనకి ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉంటుంది. చూడొచ్చేసి మీకు నేను ఎక్కడికెక్కడికి ఎంతెంత పెట్టాను అనేది మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి 6 చెస్ట్కి నేను దించుకున్నానండి. ఇవిడికి వచ్చేసి 5.5 ఫ్రంట్ నెక్. ఆల్రెడీ మన దగ్గర ఒకసారి కుట్టించుకున్నారు. ఆవిడ అసలుకి టాపులు కుట్టించుకుంటారంట. ఆ మేడం వచ్చేసి టాపులు కొనుక్కుంటారు ఫిట్టింగ్ కుదరగా, కానీ ఫిట్టింగ్ బాగుందని మళ్ళీ ఒక టాప్ తీసుకొచ్చారు. 12.5 నేను లెంత్ డౌన్ మనకి ఇక్కడికి వచ్చేసరికి షేప్ ఉంటుందండి. ఈ షేప్కి మనకి డౌన్ దించాను. 22 ఏమో కట్స్కి వచ్చేసేసి 39 లెంత్ వచ్చేసేసి ఇక్కడి నుంచి మనం ఇలా స్ట్రైట్ కట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు కటింగ్ చేస్తాను, చూడొచ్చు వీడియో అనేది. మన బ్లౌజ్ అయినా ఇది ఏదైనా సరే జస్ట్ మనం ఏంటంటే మన క్లారిటీ ఏంటంటే మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవడం. నాకు అసలు ఇక్కడ కటింగ్ కుదరట్లేదండి, జస్ట్ ఇటు నుంచి వీడియోకి. మాది చిన్న ప్లేస్ అండి, చాలా చిన్న ప్లేస్. బట్ మీకు మర్చిపోయే సంక రౌండ్ వచ్చేసేసి 16 అంగుళాలు ఉంది. ఇదిగోండి, కరెక్ట్గా ఉందా లేదా ఖర్చు పాను ప్రతిదీ చూసుకోవాలండి. 16 అంగుళాలు పాయింట్ అంటే ఇది కాటన్ కాబట్టి షింక్ అయినా 4 పాయింట్లు కలిస్తే ఒక్కొక్క పాయింట్ వచ్చి ఇది 4 పార్ట్లు అండి. ఒక్కొక్క పాయింట్ కలిస్తే ఇక్కడికి వచ్చేసరికి 1 అంగుళం పెరుగుతుంది. ఆవిడకి సరిపోతుందండి. ఎక్కువ పెంచేసుకోకూడదు, లూజులు కావాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగోదు. పైనుంచి కట్ చేసుకోవాలి. పైనుంచి కూడా కుదరదండి, జస్ట్ ఇది ఇలానే కుదురుతుంది. ఇక్కడ మనం డౌన్ తీసేసాం, చూసారా, స్ట్రైట్ కటింగ్ ఇచ్చాను. ఈ స్ట్రైట్ కటింగ్ ఏంటంటే మనకి కరెక్ట్గా ఖర్చు ఆ అమ్మాయికి సెట్టింగ్ సరిపోతుంది. స్లాక్ వచ్చేసేసరికి లైట్గా వాళ్ళు మడిచి స్టిచ్చింగ్ చేసేసరికి సరిపోతుంది. ఇలా మడిచి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేయడానికి సరిపోతుంది. ఎక్కువ మడిచినా బాగోదండి. కింద స్లాక్ వచ్చి ఆవిడకి 24 అంగుళాలు బాగుందండి. మీరు చూడండి, ఆ ఖర్చు పోను మనకి 22 అంగుళాలు వస్తుంది, సరిపోతుంది. కాళ్ళ మీద పట్టడానికే కాబట్టి సరిపోతుంది. ఇదండి ఫ్రంట్ నెక్కులు, ఫ్రంట్ బారు. ఇప్పుడు ఏంటంటే మనము ఫ్రంట్కి ఫ్రంటే బ్యాక్కి బ్యాక్ తీసుకున్నాం. ఫ్రంట్ మనం కొంచెం డౌన్ చేసుకోవాలండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను బకరం జాయింట్ చేస్తాను. ఆ బకరం జాయింట్ చేసేటప్పుడు ఇదిగోండి ఫ్రంట్కి వచ్చేసేసి ఇలా డౌన్ చేస్తాను.
మన బ్లౌజ్కి సేమ్ ఎలా తీసుకుంటాం దీనికి కూడా సేమ్ అలా తీసుకుంటేనంటే కన్ఫర్మ్గా మనకి సెట్టింగ్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. దీన్ని కూడా ఇలా డౌన్ తీసుకోవాలి. ఇది వచ్చేసేసి బ్యాక్కి రెండు కరెక్ట్గా ఉంటుంది. ఆవిడ బ్యాక్ వచ్చేసేసి బార్ వచ్చేసి ఇదిగోండి ఆల్రెడీ ఇలా నేను చూపిస్తున్నాను. అలేఖ్య గారు కంకిపోవడాన్ని ఆవిడ మీకు మెజర్మెంట్ ఇట్లా కనిపించకపోవచ్చు. ఆల్రెడీ కుట్టించుకున్నారు. మళ్ళీ మనకు నేను కొట్టేసామన్నమాట. కొట్టేసినా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. స్లాక్ వచ్చి 22 ఉంది. కరెక్ట్గా సరిపోతుంది. చెస్ట్ బ్యాక్ ఇది బాటం ఇది అండి. నెక్కులు నేను ఊరికే సుమారు ఆవిడ అసలు ఎప్పుడు కుట్టించుకోలేదు. షోల్డర్తో పెట్టమన్నారు. సీట్ వచ్చేసి 42 ఉంది ఆవిడకి వచ్చి. సీట్ వచ్చి ఇక్కడ వస్తుంది మనకి సీట్ అనేది చూడవచ్చు 42. ఇదిగోండి 22, 42 సీట్ కరెక్ట్గా ఉందా లేదా అంతే. ఇక్కడ సీట్ అండి మనం ఈ స్లాక్ పెట్టుకునే చోట కరెక్ట్గా ఎక్కడైతే ఉందో అక్కడ సీటు. ఆ సీటు కూడా మన ఫిట్టింగ్ వచ్చేస్తుంది కొద్దిద్ది అనమాట. ఇది బ్యాక్ వచ్చేసి ఆవిడకి మేము 6 పెట్టాం. ఇప్పుడు 6 కూడా పెట్టేస్తామండి. ఊరికే జస్ట్ గీసి వదిలేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇవిడ ఎక్కువ పెద్ద బిగ్ సైజ్ మెడలేం వాడండి. ఒక చిన్న టిప్, ఇలా డ్రాయింగ్ చేశాం కదా, ఇప్పుడు నాకు రౌండ్ అనేది కరెక్ట్గా రాలా. ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేస్తుంది, ఐరన్ వెలుగుతుంది. ఈ డీస్తో మనం ఇలా మనకు కరెక్ట్గా రాలా. ఇలా చెప్పేసుకోవచ్చు. మనం బలవంతంగా అయితే చేపనక్కర్లేదండి. అంటే స్కేల్తో అయితే మనకు కరెక్ట్గా నాకు వీడియో కోసం అనేది డ్రాయింగ్ ఇటు తిప్పుతున్నాను, క్లాత్ అడు తిప్పుతున్నాను, ఇటు తిప్పుతున్నానండి. ఇది ఫ్రంట్ అనేది బకరం ఎలా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. బకరం ఫ్రంట్ ఇప్పుడు వచ్చేసేసి హ్యాండ్స్ తీసుకున్నాను మనం. హ్యాండ్ పొడవు వచ్చేసి బార్ వచ్చేసి 13 ఉందండి. ఇది ఇదిగోండి 13. అంటే మనం 2 అంగుళాలు కిందకి క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఆ 2 అంగుళాలు క్లాత్ యాడ్ చేసుకోవడం ఏంటంటే మనం ఈ స్టైల్లో యాడ్ చేద్దామండి. ఎలా అంటే రెడీమేడ్ క్లాతులు ఉంటాయి కదా, రెడీమేడ్ దానికి యాడ్ చేసేసేసుకొని చేస్తాను. దాన్ని చూపిస్తాను, అది కూడా మీకు. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. కానీ 1 సైడ్ మనకి ఇది పడుతుందండి. 13 కరెక్ట్గా సరిపోతుంది. చూద్దాం. ఇలా వచ్చేసేసి 8.5 ఉంది కదా, ఇది మొత్తం వచ్చేసేసి కనీసం 12 అంగుళాలు కూడా లేదు. మనం 2 అంగుళాలు క్లాత్ యాడ్ చేసుకోవాలండి. కన్ఫర్మ్గా యాడ్ చేసుకుంటేనే మనకి దీనికి ఆవిడ ఇచ్చింది. ఇప్పుడు నేను 2 అంగుళాలు తగ్గించి కటింగ్ చేస్తాను. చూడొచ్చు మీరు. ఇది డౌన్ కూడా తీసుకుంటాను. ఇటు పెట్టుకుందాం. కరెక్ట్గా ఇట్లా ఎప్పుడు కూడా సంక రౌండ్కి బట్ లూజ్కి అంగుళం గ్యాప్ ఉంటుందండి మనకు కరెక్ట్ ఫిట్టింగ్ రావడం కోసం. అది మీకు ఎలా కావాలి అంటే అలాగ మీకు వీడియో మామూలుగా నేర్పమన్నాను, నేను నేర్పిస్తాను. ఇదిగోండి ఇది 10.5 ఉంది. 10 అంగుళాలు మొత్తం 13 అంగుళాలు కదా. 3 అంగుళాలు మనం పెంచుకోవాలండి. ఇక్కడ పెంచుకోవాలి. 3 అంగుళాలు క్లాత్ ఎక్స్ట్రా పెంచుతాను. ఇప్పుడు నేను చూపిస్తాను. 10 అంగుళాలకి నేను తీస్తున్నాను. ఇదిగోండి పైనుంచి మనం 10 పెట్టుకున్నాక పావు దక్కు 3 అంగుళాలు హ్యాండ్కి నేను మీకు కొలత చూపిస్తున్నాను. మనకు వచ్చేసేసి హ్యాండ్ లూజ్ వచ్చేసేసి 10.5 ఉంది. ఇదిగోండి షింక్ ఇది కాబట్టి నేను 11 పెడుతున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి మనం
8 బాతిగా సంక రౌండ్ ఉంది, కరెక్ట్గా 16 అంగుళాలు కదా, ఒక పావు ఇంచేసాను. ఇది 7 బాతికి తీసాను. ఇక్కడ మనకి సెట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది అనమాట. సేమ్ దానికి ఎంత ఖర్చు పెట్టామో దీనికి అంతే ఖర్చు. ఇది వచ్చేసి మనం ఖర్చు స్టిచ్చింగ్ చేయాలి కదా, 2 అంగుళాలు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కదా, కట్ చేసుకోవడం కదండి, అది స్టిచ్చింగ్ చేయాలి క్లాత్ అనేది ఎక్స్ట్రా చేసిన తర్వాత మనకి ఫిట్టింగ్ చూపిస్తాము. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా డౌన్ తీసుకోవాలండి, దేనికైనా అంతే, బ్లౌజ్కైనా దేనికైనా డ్రెస్కి కూడా ఏదో ఫ్రంట్ డౌన్ చేసుకోవడం, డౌన్ కట్ చేసుకోవడం, అది డౌన్ తీసుకోవాలి కన్ఫామ్గా. ఇదంతా హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, చంక రౌండ్ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. టాప్కి దీనికి మీకు చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలుసుకోండి. కరెక్ట్గా సెట్టింగ్ వచ్చింది చూడండి. కరెక్ట్గా మనకి ఇక్కడ సంక ఈ రౌండ్ ఎంత ఉంది అనుకోండి, 6.5 ఉంది, 7.5 ఇక్కడ లూజ్ కన్ఫామ్గా ఉండాలి. ఇక్కడ లూజ్ అంటారా, అది మనిషిని బట్టి, అంటే ఇక్కడ 6.5 ఉంటే ఇక్కడ 5.5 ఉంటే పర్ఫెక్ట్ అండి, ఇంకా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్. ఇదండి నా వీడియో. కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.